చూశాడు. ఆ దృశ్యం ఏం చూశాడో మీరు కూడా చూశారు. ఓకే, లెటర్ లేదు, ఎస్, ఆ దృశ్యం అయితే చూశాడు. అది చూసి బయటకు వచ్చి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు? హార్ట్ అటాక్ అని చెప్పాడా, హత్య అని చెప్పాడా, బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా, నాకైతే తెలియదు. ఈరోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని. ఓకే, బయటకు వచ్చాడు, నవీన్కి ఫోన్ చేశాడు, ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశాడు అని చెప్పారు. వాళ్ళ ద్వారా జగన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి జగన్ గారికి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? జగన్ అన్నకై ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా, మర్డర్ అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు? చెప్పిండకూడదు. ఆ దృశ్యం చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు. ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. చిన్నాన్నకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేదని. నాకు పాలిటిక్స్ తెలియదు, పోలీసు వాళ్ళు తెలియదు, నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటూ ఉన్నాను, మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు, మాకు అవగాహన లేదు, పొరపాటు అయ్యింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసి ఉండాలన్నా కాదా? డీజీపీకి, డిఐజీనా, ఐజీనా, ఏడీజీపీనా, ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు? మీ చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు? ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ అటాకా, మర్డరా, మీకేమనిపించింది? మీరు మీ జగన్ అన్నకి ఏం చెప్పారు? ఐ థింక్ హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది సునీత స్టేట్మెంట్ టు ద సిట్. నేను సిట్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చానంట, వాళ్ళు ఏదో రాసుకున్నారంట. ఆయన ఇంకోటి కూడా చదివి వినిపించిండాల్సింది. ఆ స్టేట్మెంట్స్లో ఒక దాంట్లో రాసి ఉంది, నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను కర్నూలులో ఉండానంట, నేను 8:30 పులివెందల్లో చేరి ఇన్క్వెస్ట్లో కూడా సైన్ చేశానంట. అట్లా రాసుకున్నారు సిట్ ఆఫీసర్స్. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ అవర్, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు పోలీసుల మీద, దట్ అర్థం లేని స్టేట్మెంట్స్ రాసుకున్నారు. ఒక స్టేట్మెంట్లో రాసి ఉంది, నేను కర్నూలులో ఉన్నానంట నాకు ఫోన్ వచ్చినప్పుడు. మరి అది నేను ఎలా చెప్తాను, వాళ్ళు ఎలా రాసుకుంటారు, వాళ్ళు ఏమి రాసుకున్నారు? ఇందుకే కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐ ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకేం చెప్పారు? కొందరు స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, వాళ్ళు అట్లా చెప్పారు అని. ఏ స్టేట్మెంట్ అయినా నేను చెప్పిండేది